గుంటూరు మహిళను వివస్త్రను చేసిన ఘటనపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే గల్లా మాధవిపై అంబటి తీవ్ర ఆరోపణలు చేస్తే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఆమె. వాళ్ళిద్దరి మాటల యుద్ధం చూద్దాం. ఎమ్మెల్యే రాజీ చేయడానికి ప్రయత్నం చేసింది. ఎమ్మెల్యే రాజీ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అప్పుడు దాకా కేసు రిజిస్టర్ చేయకోకుండా ఎమ్మెల్యే గారు పోలీసులకు ఇన్స్ట్రక్ట్ చేసింది. అందువల్ల పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు. ఆయన చెప్తాడు, పాపం సిఐ అమాయకుడు, ఏం చేస్తాం పాపం. ముందు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారంట. ఆమె చెబితే ఎండార్స్ చేస్తే అప్పుడు కేసు రిజిస్టర్ చేసామో చెబుతున్నాడు. నేను విన్నా. ముందు పోలీస్ స్టేషన్ కదా వెళ్ళింది, ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఎమ్మెల్యే గారి దగ్గరికి తర్వాత వెళ్ళారు. నువ్వు రిజిస్టర్ చేయకపోతే ఎమ్మెల్యే గారు వాళ్ళని పిలిచి రాజీ చేసి మసిపూసి మారేడుగా చేసి కేసు క్లోజ్ చేద్దాం అనుకున్నారు. ఇంతలో వాళ్ళ కెమెరాలోని విషయాలు బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత కొంప మునిగిపోయే అంశం ఇది. మహిళా సంఘాలన్నీ ముందుకొస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి దీన్ని ఖండిస్తుంది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మనకి కొంప మునిగిపోతుందని భావించి అప్పుడు ఈ మల్లెల మూర్తిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ముందుగా ఒక కాగితం ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు, అలసత్వంతో వ్యవహరించారంట పోలీసులు, అందువల్ల నన్ను ట్రాన్స్ఫర్ చేయమన్నారంట. అంటే అలసత్వంలో వ్యవహరిస్తే ట్రాన్స్ఫర్ చేస్తావా? అంటే ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ అలసత్వంగా చేయరా? అసలు అలసత్వంగా వ్యవహరించింది సారో మీ ఎమ్మెల్యే గారు. హోంమంత్రికి సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి వెళ్ళాలి. ఆమెకి సిగ్గు లేదు, శరం లేదు, రాజీనామా చేసే ప్రశ్న లేదు. దాన్ని పట్టుకుని ఏలాడుతూనే ఉంటుంది. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మీకు వీడియో ముందే వచ్చుంటే 15వ తారీఖు ఘర్షణ అంతా జరుగుతుందన్న సంగతి మీకు తెలుసున్నప్పుడు ఎప్పుడో 2 రోజుల తర్వాత మీరు పరామర్శకు ఎందుకు వెళ్ళారు? ఆ 15వ తారీఖుకే నిలబెట్టి మాట్లాడాల్సింది కదా. ఏ నిరూపణ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా మీరు ఒక రాజకీయ నాయకురాలి మీద ఈ చేసే విమర్శలకి మీ మీద నేను డిఫర్మేషన్ కేసు వేయబోతున్నాను. ఇది చాలా తప్పు. నేను ఈ కథనాన్ని, మీరు ఇచ్చిన ఈ కథనాన్ని బేస్ చేసుకొని, మీరు మాట్లాడిన విధానాన్ని బేస్ చేసుకొని నేను మీ మీద కేసు వేయాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నాను. నేనే అంత చేయించాను అనడానికి ఏ రుజువు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారో నాకు ఇప్పుడు మీరు నిరూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒక మహిళ నిజంగా ఎంతో దారుణానికి గురైన పరిస్థితిని కూడా ఇంత హేయంగా వాడుకోవడానికి సిగ్గుగా అనిపించట్లేదా మీకు? ఆ మహిళలందరూ మీ మీద రాళ్ళు రువే పరిస్థితికి తెచ్చుకోకండి. ఒక రాజకీయ లబ్ధి కోసం ఇంతటి నీచానికి దిగజారే మీలాంటి వాళ్ళు రాజకీయానికి పనికిరారని గుర్తుపెట్టుకోండి.